హాస్పిటల్లో దోపిడీనే మెడికల్ మాఫియా అంటుంటారు. అయితే ఈ వీడియో చూస్తే మీరు కూడా అదే అంటారు. వారి దోపిడీని కళ్ళకు కట్టినట్టు మేము ముందుకు తీసుకొచ్చాం. రోగుల కోసం డాక్టర్లు ఇల్లు తిరిగేవారు. నేడు డాక్టర్ల కోసం ప్రజలు హాస్పిటల్ కొంటే తిరుగుతుంది. మరి ఇది ఎందుకు ఏర్పడ్డది అనేది ఎవరు ఆలోచించడం లేదు. డాక్టర్లే దేవుళ్ళు అని ప్రజలు భావిస్తారు. కానీ అదే డాక్టర్లు దేవుళ్ళు అనే ప్లేస్ని విడిచిపెట్టి రాక్షసులుగా తయారై ప్రజలను పీడిస్తారు. మళ్ళా ఏ రోగానికి ఏ మందు, ఏం రాయాలి, ఏది అనేది కూడా టోటల్ అది వైద్య వృత్తికే ద్రోహం చేస్తూ, రోగం ఒకటి ఉంటే మందు ఒకటి ఉంటుంది, మరి రాసేది ఒకటి ఉంటే ఇచ్చేది ఒకటి ఉంటుంది. ముఖ్యంగా ఈ మెడికల్ అనేది ఒక్క చిన్న జ్వరం వచ్చిందంటే 10 రకాల ట్యాబ్లెట్లు, 20 రకాల టెస్టులు. ఇది దోపిడీ. ముఖ్యంగా నేను ఈరోజు మీకు చెప్పేది, ఈ నూతనంగా ప్రజా ఆరోగ్య పరిరక్షణ సమితి సంస్థ ద్వారా మీకు మేము వినతి చేసుకునేది ఏంటంటే, దోపిడీ ఎలా నడుస్తుంది అనేది ఎవరు కూడా ఆలోచించడం లేదు. ఎందుకంటే శరీరం బాగలేకపోతే, హెల్త్ బాగలేకపోతే హాస్పిటల్కి పోయి అయ్యో నా కొడుకు మంచిగుంటే బాగుంటుంది, నా భర్త బాగుంటే బాగుంటుంది, నేను తీసుకొచ్చిన పేషెంట్ బాగుంటే బాగుంటుంది అనే ఆలోచన విధానంతో ఆగమైతూ ఎంత డబ్బు అంటే అంత ఖర్చు పెట్టుకుంటూ, కానీ రోగి బంధువులు కానీ స్నేహితులు కానీ ఉంటారు. మరి దీన్ని ఆసరా చేసుకొని మెడికల్ షాపుల, ఈరోజు నేను మెడికల్ షాపుల దోపిడీ చెప్తా. ఒక్కొక్కసారి ఒక్కొక్క దోపిడీ చెప్తా. మెడికల్ షాపుల దోపిడీ ఎట్లయితుంది అంటే, ఎగ్జాంపుల్, ఈ సీటు యూరోకేన్ అనేది దేశంలో అందరికి తెలిసే మామూలు సీటు, ప్రతి షాపులో దొరికే సీటు. దీని వర్త్ 24 రూపాయలకు షాప్కి వస్తుంది. ఇది దీని వర్త్ ఎంత ఉందంటే 220 రూపాయలు మనకు రోగికి, అంటే ఎంఆర్పి రేటు 220 రూపాయలు. ఇళ్ళకి వెళ్ళి ఏం చేస్తారంటే, మనం ప్రజలకు ఏదో బాగు చేస్తున్నామని ఈ 220 రూపాయలకి 10% తీసేస్తున్నారు. 20 రూపాయలు తీసేసి 200 తీసుకుంటే 24 రూపాయల సీటు 200 రూపాయలకి ఇస్తే ఎంత మార్జిన్ వస్తుంది? ఇది ఆసరా చేసుకొని ఒకడు 50% ఇస్తా అంటాడు, ఒక షాపు 20% ఇస్తా అంటాడు, ఒక 25% ఇస్తా అంటాడు, ఒకటి ఏమి ఇయ్య అంటాడు. ముఖ్యంగా మందులు అనేది మొత్తం కల్తీ తయారైనవి. శుద్ధ ముక్కలు కూడా దాన్ని పెట్టి తయారు చేసి ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. మరి ఈనాడు ఇదే 1000 రేట్లు, ఒక్క 10 రూపాయలు కొన్న సీటు, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదేంటిదంటే ఇది 12 రూపాయల సీటు, 10 ట్యాబ్లెట్లు వస్తాయి. ఇది ఎంత ఉంటుంది అంటే 112 రూపాయలు. 12 రూపాయల సీటు 112 రూపాయలకు ఎంఆర్పి రేటు పెట్టి అమ్ముతారు. దీని మీద ప్రభుత్వము నియంత్రణ లేదు. ప్రభుత్వం వీటి మీద నియంత్రణ ఎందుకు పెట్టడం లేదు అనేది మేము అడుగుతున్నాం. మరి ముఖ్యంగా ప్రజలు మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఒక మెడికల్ షాప్కి పోతే మెడికల్ షాప్లో బిల్లు అడగాలి. ఓ తెలంగాణ మీద రాసి ఎంత అయింది అంటే, మనం ఎంత ఉందో చూడము, ఎంత అవుతుందో చూడము, ఏమి ఇస్తురో కూడా చూడము. డాక్టర్ రాస్తే కంపెనీ ఒకటే అని చెప్పి ఇంకోటి ఇస్తాడు. మనకు మంచి తెలివిగలకు చదువుకున్న వాళ్ళు కూడా చెప్తాడు ఏమని, ఇదన్నా ఈ సేమ్ కంపెనీ, ఇదేం కాదే, పేరు చేంజ్ చేసి మున్నోడు కట్టరాస్తారని చెప్తాడు. కానీ అక్కడ మరి ఆ మందు దీనికి పనిచేస్తుందా చెయ్యదా అని ఎవడు ఆలోచించాడు. మరి ఈసుడి పరిస్థితులలో దీని మీద సిరిసిల్ల నుంచి రాష్ట్ర లెవెల్ వరకు కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్తున్నాం. మరి ఇదే పద్ధతిలో మచ్చు తుణుకలుగా ఒక 20 షాంపులు తీసుకొచ్చినా ఏది కూడా ఇలా 100% 10 రూపాయలకు 100 రూపాయలు, 10 రూపాయలకు 100 రూపాయలు కామన్ జంట మినిమం ఏదైనా సరే ఏ మెడిసిన్ తీసుకున్నా కానీ 10-15 రూపాయలకు వచ్చే సీటు 150, 200, 300 రూపాయలకు సీట్ అమ్ముతుంది. మరి దీన్ని నియంత్రించాలి. లేకపోతే మనం ప్రజలు మేల్కొని దీన్ని ఏదో రోడ్ల మీదకి వచ్చి కొట్లాడేది కాదు. ఆ టైం వచ్చినప్పుడు కొట్లాడదాం కావచ్చు, కానీ ప్రతి మహిళ కావచ్చు, ప్రతి కుటుంబంలో పేషెంట్ హాస్పిటల్కి పోయినప్పుడు కానీ, మెడికల్ షాపుకి పోయినప్పుడు కానీ మేము మీకు మనవి చేసేది ఏంటంటే, ఖచ్చితంగా బిల్లు అనేది తీసుకోవాలి. బిల్లు లేని మాత్రం మందులు తీసుకోకూడదు. ఈ మెడికల్ షాపులు కూడా కాంపిటీషన్ ఉన్నాయి. అది 10% ఇస్తురు, 20% ఇస్తురు, 60% ఇస్తురు, 40% ఇస్తురు. నాసుడి వ్యక్తి పోతే తెలిసినోడు ఉంటే 12 రూపాయలకి అయితే అన్న ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇంకో 2 రూపాయలకు వేసుకుంటే 15 రూపాయలకి అని ఇస్తారు. ఆ 15 రూపాయలకి ఇచ్చేది నాకు నేను సంతోషపడితే, కానీ దాని ఎంఆర్పి రేటు 150 రూపాయలు ఉంటుంది.
నేను ఎందుకు సంతోషపడుతున్నా? 150 రూపాయలు తమ్ముడు నా కోసం 15 రూపాయలకి ఇచ్చినని సంతోషపడుతున్నా. కానీ అది అక్కడికి కూడా ఆ వ్యక్తికి 3 రూపాయల లాభం, ఆ 15 రూపాయల లాభం. 12 రూపాయల సీటు 15 రూపాయలు. మీ సమస్యల కోసం, మీకోసం ఈ మందులు ఏది ఎంత పడుతుంది అనేది మీ విలేకరులకు కూడా, పత్రికలకు కూడా అవసరం ఉంటే ఇవన్నీ మీరు తీసుకొని ప్రూఫ్స్తో యుక్తంగా మీరు ఫీడ్ చేసుకొని ప్రజలకు విన్నవిస్తారని మనవి చేస్తూ మరి ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని కోరుతూ